శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో చోరికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తప్పుడు పనులకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన ఆదేశాలతో ఆలయ ఈవో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మురళీకృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆలయ సంబంధిత విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆలయ సంబంధిత విషయాల్లో హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎవరు ముట్టుకోలేదప్పా ప్రెస్ వాళ్ళు చూపిస్తున్నాము. మీరు ఎవరికైనా చెప్పాలా విషయము ఉంటారు కదా క్లియర్ గా స్థానిక నాయకులు చెప్పాలి. నిన్న ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ ఆలయంలోని అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులు చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించారు. ఎవరూ తేరుకుని దోచుకున్న సామాగ్రితో తప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. గమనించిన భక్తులు, స్థానికులు అడ్డంగా అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన మురళీకృష్ణ సహా అతని కుటుంబ సభ్యులను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. నువ్వేం చెప్పలే కదా ఎత్తమని రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. గంగోత్రి, ఏదైతే ఆలయాలను అభివృద్ధి చేయడానికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి దేవాదాయ శాఖ ఆలయాలకు ఈవోలను అన్నది నియమిస్తుంది. అయితే భక్తుల సౌకర్యాలు కల్పించి అభివృద్ధితో పాటు పాటుపడాల్సిన ఒక ఈవో భక్తులు ఏదైతే కానుకల రూపంలో సమర్పించిన ఆభరణాలు దొంగతనం చేస్తూ ఉండగా పట్టుబడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవోగా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణ ఆదివారం తన భార్యతో కలిసి ఆలయానికి ఆటోలో వచ్చి ఒక బ్యాగ్ లో దాదాపుగా 5 కేజీల వెండి ఆభరణాలు, అదేవిధంగా అమ్మవారికి భక్తులు సమర్పించిన విలువైన చీరలు, ఇతర విలువైన వస్తువులు దొంగతనం చేస్తూ హడావుడిగా వెళ్తుండగా భక్తులు, స్థానికులు అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుల రూపంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన ఈ ఆభరణాలు, చీరలు తీసుకెళ్లడం పట్ల భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు ఈవో మురళీకృష్ణని అడ్డుకొని అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకుపోతున్నామని నిలదీయడంతో బ్యాంకుకి తీసుకెళ్లి ఇవి అసలో కాదో చూపడానికి తీసుకెళ్తున్నానని మరొకసారి బ్యాంకు లాకర్ లో పెట్టడానికి అని మరోసారి చెప్పాడు. అయితే అతను చెప్తున్న విషయాల పట్ల ఎక్కడ పొంతన కుదరడంతో గ్రామస్తులు అయితే పోలీసులకైతే సమాచారం అందించారు. నిజంగా కూడా వాటిని బ్యాంకుకే తరలిస్తుంటే ఆలయ ప్రధాన అర్చకులు గాని, లేదా ఆలయ కమిటీ సభ్యులు గాని, లేదా గ్రామస్తులతో కలిసి తీసుకెళ్లి ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా తన భార్యతో కలిసి తీసుకుపోవడం పట్ల ఇది 100% దొంగతనమే అని ఆ గ్రామస్తులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆయన భార్యని, అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఆలయ ఈవో పట్ల వ్యవహారశీలిపై అనేక అనుమానాలు అయితే ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. తొలి నుంచి కూడా ఇతని వ్యవహారం అలాగే ఉంది అని చెప్తున్నారు. అందుకే ఇటువంటి దొంగ ఈవోలపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే ఆలయంలో, అమ్మవారి ఆలయంలో దాదాపు హుండీని పగలగొట్టి 3 లక్షల రూపాయలు చోరీ కూడా జరిగింది. దానిపైన కూడా ఈ ఈవో పైన
అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఒక 6 నెలల పాటు హుండీ అంటే సంవత్సరానికి 2 సార్లు హుండీ అనేది లెక్క పెడతారు. ఆ విధంగా చూసుకుంటే 8 లక్షల రూపాయలు నగదు ఉంటుందని అంచనా వేశారు. అయితే లాస్ట్ టైం హుండీ లెక్కింపులో దాదాపు 3 లక్షల రూపాయలు తగ్గడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అప్పుడు జరిగిన చోరీ కూడా ఈ ఈవో హస్తం ఉన్నట్టు ఆ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా తెలంగాణ నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర నుంచి ప్రసిద్ధిగాంచిన గంగమ్మ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు మొక్కుల రూపంలో ఇచ్చిన ఆదాయాన్ని, ఆభరణాలు, చీరలు ఇలా ఈవో ఎత్తుకెళ్లడం పట్ల, దొంగతనం చేయడం పట్ల దారుణంగా చెప్పడం జరుగుతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే సూర్య. ఈరోజు ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర ఈవో గారు ఈరోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు లాకర్లు తీసుకుపోతానంటాడు. ఆదివారం బ్యాంకులు ఉంటాయా? ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామో, ఎంత తిక్కోలం చేస్తున్నాడు అంటే ఈ ఈవో గారు రానిచ్చి అమ్మవారి దగ్గర ఉండి కూడా 100కి 100 పాళ్ళు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా కదిరంతా అయిపోయి ఇక్కడ వచ్చినానంటున్నారు. మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. హలో